కళామణులు, కళాపరుషులు, కళాకారులు, మరి క్రిస్టియన్ సాధన గారి కుమారుడు అందరూ కానుక చేశారు. వారికి వారి కుటుంబానికి ఆ పండుగ చాలు తల్లి ఇటువంటి ఆశీస్సులు ఆయన కుమారుని సత్యప్రసాద్ సరస్వతి కళాభిమానులు, పెద్దలు, పూజలు, గౌరవనీయులు ఉప్పులూరు కృష్ణాజీ గారు, కేపీ పాలెం వాస్తవ్యులు, ముక్కోటి ఏకాదశి పందిరి కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 1000 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు శ్రీ 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 బండి ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి, వారి కుటుంబానికి, వారి కమిటీకి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే లక్ష్మీపురం వాస్తవ్యులు మా బాబాయ్ గారు కొల్లాటి అర్జునరావు గారు కళాభిమానంతో వారికి కూడా శివరాత్రి కమిటీ బాబాయ్ గారు ఎక్కడైనా వస్తారు నా నాటకం ఈ చుట్టుపక్కల పరగణంలో భీమవరం కానివ్వండి, గాలయగూడెం కానివ్వండి, మన నందమూరు గారు కానివ్వండి వచ్చి పాపం చూసి ఆయన ఆశీర్వాదం తెలియజేస్తారు. ఒక 200 రూపాయలు కానుక ఇచ్చారు మా బాబాయ్ గారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ బండి ముత్యాలమ్మ తల్లి వారికి నిండు 100 ఏళ్ళు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకున్నాను. అలాగే ఆదుర్తి సత్యనారాయణ గారు కళాభిమానంతో 200 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మొట్టమొదటిసారిగా తెలుసుమల్లు వాస్తవ్యులు అల్లూరి జగన్ రాజు గారు కళాభిమానంతో 200 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి, వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక శతకోటి కళాభివందనాలు తెలియజేసుకుంటూ మీ రత్నశ్రీ ఫ్రమ్ కడప. థ్యాంక్ యూ. అలాగే మల్లికార్జున క్లాస్ స్టోర్స్ వారు మల్లికార్జునరావు గారు ఇప్పుడు ఒక విషయం మాత్రం నేను చెప్పాలి. కాలాతీతం అయింది అయినా కూడా ఒక 2 సెకండ్లు చెప్పేసి వెళ్ళిపోతాం, నాటకం ప్రారంభిద్దాం. ఈ వాస్తవంగా ఈ పందిరిని ఈ రోజు నేను ఫైట్ చేసి మరి ఈ డేట్ నేను తీసుకున్నాను కమిటీ వాళ్ళతోటి. అంటే అంత చనువు ఏదో బాలనాగంలో సంగుకు పెట్టేద్దాం అనుకున్నారు నన్ను. చింతామణి ఉండగా నేను సంగు ఆడనండి, ఇస్తే నాకు చింతామణి ఇవ్వండి అని పట్టుబట్టి దెబ్బలాడి మరి ఈ డేట్ తీసుకున్నాను నేను. ఎందుకంటే ప్రతి కమిటీతో నాకు అంతటి మంచి చక్కటి బాంధవ్యాలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. వారు కూడా నా రిక్వెస్ట్ని, నేను చేసిన ఈ ఫైట్ని వారు కూడా సముచితంగా ఆహ్వానించి నాకు ఈరోజు ఈ నాటకం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇవ్వకపోతే నేను మొన్న 2వ తారీఖు వచ్చానని కాదు, అసలు ఈ సంవత్సరం ఖచ్చితంగా మిస్ అయిపోతాను ఈ స్టేజ్ అని అనుకున్నాను. కానీ పెద్దలందరూ కూడా ఆలోచించి నిజమే కదా అమ్మాయి చెప్పిందంటే కూడా అర్థం ఉందని భావించి నాకు ఈ అవకాశం కల్పించారు. దానికి ముఖ్య పాత్రధారి మల్లికార్జునరావు గారు, వారికి కూడా మా అయ్యో వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వారు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ మల్లికార్జునరావు గారు 200 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి వ్యాపారాన్ని దినదిన ప్రవర్ధమానం చేయాలని ఆ బండి ముత్యాలమ్మ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటాను. థ్యాంక్ యూ. కళాపరుషులు, మిత్రులు మల్లికార్జున క్లాస్ వామలు గారు, పినిశెట్టి మల్లికార్జున గారు నా కళ ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ ఈ శ్రీహరిమాత గారి పుణ్యక్షేత్రం సత్యప్రసాద్ నాకు 200 రూపాయలు కలిగించారు. వారికి, వారి కుటుంబానికి ఆ బండి ముత్యాలమ్మ తల్లి రూపాయలు కలిగించాలని కోరుతూ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవనీయులు కళాకారులు, కళాపరుషులు మైదా వెంకటేశ్వర గారు, మరి వారికి నాకు ఎప్పటి నుంచి ఆ విడాల సంబంధం అండి. మరి వెంకటేశ్వర గారు నా మీద అభిమానులతో నాకు 500 రూపాయలు కానుక ప్రజెంట్ చేశారు. మరి వారికి, వారి కుటుంబానికి ఆ బండి ముత్యాలమ్మ తల్లి 2 రూపాయలు కలగజేయాలని వారికి కూడా సహస్ర కళాభివందనాలు తెలియజేస్తున్నారు. అలాగే మరి డాక్టరేట్ పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా బండి ముత్యాలమ్మ తల్లి కళావేదిక చిరుతామణి పాత్ర పోషిస్తున్నారు. మరి అన్ని కూడా చాలా గర్వకారణంగా మేము చెప్పుకున్నాం. ఫైట్ చేయడానికి మరి అక్కడ ఆ మామూలు పిల్లలు వచ్చుకుని మొట్టమొదటిసారి ఇక్కడ చిరుతామణి పాత్ర పోషించడానికి రావడం కూడా నిజంగా చాలా అదృష్టం. మరి అమ్మ ఆశీస్సులు నా పిల్లలకి ఎప్పుడు ఉండాలని ఆయన వాసుదేవమూర్తి గారు కుమారుడు పేరు వెంకటమూర్తి గారి చాలా అందంగా ఉన్నారమ్మా. అప్పుడు నీవు ఆయన అందాన్ని చూస్తావు, నేను ఆయన అనుకున్న ఆస్తి మాత్రం ఎక్కువ సారి. అవునా? అది మనకు కావాల్సింది, నా మనసుకు నచ్చాలి. నాకు కావాల్సిందమ్మా. సరేనమ్మా. అవునమ్మా. సహకారం గురువు గారు అందరికీ నమస్కారం చేస్తున్నాను.
పరమేశ్వర పరంధామ నీ అజ్ఞాత కరుణ కటాక్ష వీక్షణ పాపమైన ఈ ప్రపంచమునందు సర్వకాల సర్వావస్థలయందు సర్వజనాలను చల్లగా కాచి కాపాడే సర్వేశ్వర నీ నియమను చింతులయ్యా నిన్నటి పురాణ గోచలు తమరు రచించిన శ్లోకముకు అర్థం వివరింపలేదు. అదే నా సందేహము. రాధా, పుణ్యఫలము వలన పురుషుడు అదృష్టవశమున భార్యయు లభించునని మన పూర్వీకులు చెప్పిన మాటలు యథార్థమే. పురాజ్ఞులైన భార్య లభించుట అదృష్టమే, సందేహమన. కష్టఫలితముందు బహుళ దుఃఖప్రదము సారరహితమునైన సంసారమందు
కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు అర్థాంగేయుల పదములకు గృహస్థాశ్రమ జీవితమునందు అత్యంత విలువైన స్థానమున్నది. భార్యను గురించి కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభాన్ని వచించిన భార్య సేవలు చేసే సమయంలో దాసివని, సలహాలు ఇచ్చినప్పుడు రాజులకు మంత్రి వలె, భోజన సమయమందు మాతృమూర్తిల శీతకాలము రంభల శృంగార రసరామల మెలగాలని చెబుతున్నాయి. కానీ పురుషుని జీవితమున స్వర్గమని భావించినటువంటి భార్య అనుకూలవతి కార్యరాలు అట్టి భార్యలే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పలేదు. పాలు పెట్టినతో కాపుని వెలవించి నిండు సంసారం నిండు చేసి తనవకంత ఆర్జన పరుడైన పొరుగు పుల్లము పాపురము మెచ్చి ప్రాణేశుడగతి తెల్ప పాలొకటి సల్పి అది ఏమనంగా పశువులు చూడేచి విభుడిందులకు పిసిగి ఒక్కటి ఎల్ల పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టదాయక పెరిమిట జిత్తెల్ల బావికి ఏటికి వడి పరుగులెత్తి అన్నయముకలు కొరికే నీ భార్యతోని పాపురము కంటయుక నరకంబు కలదే. మీరు చెప్పినది యథార్థమే. పోనండి, ఆ సంగతి నాకెందుకు? చెప్పరాట సంశయించదు. భార్యను దొంగబట్టి భర్తలు మాత్రము లేరా అని వరపడేది. అట్టి మహానుభావులు మాత్రము లేరా? లేకేమిరా అభాగలక్ష్మి అయినట్టి జిల్లాలిని తమకింత దాసిగా తలచువారు
ఎన్న బాణిసేంద్రై ధర్మభక్తి ఎన్నను మండి పడివారు ఎంత పలతి ఊరకే తిట్టిపోయువారు పెట్టుబోదల పట్ల గలటి రోజు తిట్టు పొట్టులతో తీర్చువారు కలులు కఠినులు తీరులు పలుషమతులు కలరు పురుషులలో అది సృష్టి రహస్యంలో ఒకటని నా నమ్మకం. ఏమనగా రూపవతి అయిన యువతికి రూపహీను, సుగుణధనైన యువతికి శుద్ధమూర్తి. ఇటుల వ్యత్యస్తమూర్తి ఇంతులను కానీ ఆ భగవంతుడు మాత్రము నన్ను అట్టి శోధన పాలు చేయగా చక్కని రూప సంపద, చక్కని రూప సంపద రసస్తరంబు వర్తనం సదా
అప్పుడే ఎలా సంతోషించదు రాధ. ఏమి నాథ? కాలము అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి గలది. రాధా, హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవుడు, పురుపురుషుడు, సగరుడు, కాంత వీర్యార్జునుడు, సత్యక్రవర్తులు విధి వంచితులు ఎన్నో కష్టం అనుభవించారు. అంతయ్యాల 7 దేవులను అవలేలగా పరిపాలించిన హరిశ్చంద్ర మహాచక్రవర్తి సత్యదీక్షకు విధి నిర్ణయానికి కట్టుబడి భార్య పుత్రులను ఎడబాసి చిట్ట చివరికి ఒక రుద్రభూమికి సామంతునిగా శ్మశాన రాజ్యాభిషిక్తుడే ఎన్నో కష్టం అనుభవించారు హరిశ్చంద్ర మహాచక్రవర్తి. అందుచేతనే కాలము ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరు. కనుని హరిశ్చంద్రు కాటిగా బలి చేసే మొగసుతూ సార్వభౌమునిగా సలిపే అలదంటి దేవుడన్నాదుగా పేదకు చేరు చేసే కర్మాత్మ బలిని పాదాలమున త్రక్కి కలుషాత్మున సుస్వర్గమునకెత్తే విప్రనారాయణుని విధునిగా నమరించే ఉదయ నందిని భక్తియుక్తు చేసి కాలమన వ్యక్తి మహిమము గణదయ్యగుట మానవుడు నేను విడిచిన మరుదినమునగా సుందరులు కలియేగులు ఎన్నగరాదని పచిల్చిని ఎల్ల బుధులు మీ అన్నగారు కాబోతుంది. హరయు చరిత్రం చిత్రపై విధులపై అప్పుపై కలుపై నౌపతిపై కుచేపై మరంగల్కు భవత్తు పారతము నాపై పంకరాలు ఈ శరణాక్షములు నందినాను కృష్ణ భక్త ప్రియా అదిగో నేను అనుకున్నట్లయింది. ఇరువురు ముడుచుని బొమ్మలాగా పురాణం ఉపయోగించినాం. ఇప్పుడే ప్రారంభించాం అన్నయ్య. అయినా నేను ఇంత ఆలస్యమైనదేమి? ఏం చెప్తున్నాం మన అవస్థ? పైన పట్ట వేసుకుని నడవాళ్ళు వచ్చేసరికి మీ వదిన పరపటిలోని పుచ్చుకుంటున్నది. ఎందుకు ముందుకు మంచి ఉంది కదా అని మనసు లోనికి పోయి భయపడి భయం వేసుకుని వచ్చేసరికి పిల్లి ఎదురైనది. అంతగా లోనికి పోయి భయపడ్డ దళం వేసి కొంత చేపు చాప మీద సరుకులు పెడుతుంది. మరలా ప్రయాణం వచ్చి కదా ఏమి చెప్పుదు నంబినాచారం తప్పకుండా చేత పట్టుకుని చక్కగా కూర్చున్నాడు. ఆ పాపున నాకెక్కడ లేని కోపం వచ్చిందా కానీ 2 దుశ్శకునములు ఒక సుశకునంతో మంచిదన్నా నాకు తెచ్చుకొచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చి ఆయన దుశ్శకుల పనులు ఓకే పోయినయ్యా. ఏది కనుక వచ్చేసరికి
నామవాటి మాయమైనాడు. ఆయనను పట్టణమంతయు విడిచిపెట్టి మీ నాయన గారు ఏటీఎంలో ఎందుకు కాపురం పెట్టినాడు కానీ ప్రతి దినము వచ్చుకోవడం మా వంటి వాట్లకు బహు కష్టంగా ఉంది. అక్కడ గొంతు మధ్యలో నవ్వగా బడవ ఏ కళ్ళు పాకలో ఊడుబడి ఏమల పడవేసినాడు. ఆ దుశ్శకి పనులు దయ్యమోలేచడం వల్ల ప్రత్యక్షమైనది. ఇట్లా వినవలసిన పురాణం కాస్త వికృతమైపోయింది. ఇక్కడ ఉన్నది ఆ పతిపదా ధర్మ కథలోనే అవే అవే నాకు ముఖ్యంగా కావాల్సినవి. అవి వెళ్ళిపోయినట్లయితే ఇంత బ్యాంకులో పడుతున్నది. మిత్రమా, శ్రేణ పొందవలసిన పతిపదా ధర్మముల పట్ల నీకు ఇంత పాపం ఎందులయ్యా? నాగమిత్రుడయ్యా, నా భార్యకు ఉపదేశించు నిమిత్తము ప్రపంచంలో ధర్మము ఎవరు విన్నను ప్రజలకు చెప్తుంది కదా. చక్కగా తెలియదు రామాపురాణం కానీ అన్నయ్య చదువుతున్నాను. పద్యము విక్రమ తరువాత దీన్ని మెల్లగా వదిలివేస్తాను కానీ దీని అర్థమంతయు అరటి పొందవలసినట్లు చెప్పు. మిత్రమా, ఈ పద్యభావం ఏమన్నవా? భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కాని, రూపవంతుడు కానిమ్ము కురూపి కాని, ఆరోగ్యవంతుడు కానిమ్ము అనారోగ్యవంతుడు కాని, వివేకి కానిమ్ము అవివేకి కానిమ్ము భార్య భర్తను భక్తితో సేవింపవలినని ఈ పద్యభావం. ఓహో, కవి బ్రహ్మ ఏం పద్యం చెప్పినాడు. ఇప్పుడు అతను బ్రతికినచో పడదోసి పట్టిన సంస్థానం ఈ పద్యం మా ఇంటానికి వినిపించిందిరా. దాని నోరు మరిలేమో. మా ఇంటి వ్యాపారి పంతులు మూడవ పెళ్లి పెళ్ళాము కంటే మూడవ పెళ్లి పెళ్ళాము కంటే అవి కాసుల పేర్లు అదే నాకు తెలియదని పురాకి బొమ్మల పైనుండి కింద వరకు ఏదో జరిగేసుకొని అది నిలుసుకున్నప్పుడల్లా బొమ్మ నిలుసుకున్నప్పుడల్లా ఆ పిల్లలు నాకు చూపి తనకు నేను ఇలా దిగబోయలేకపోతుందని ఆ మూతి అది ఏం చెప్పదు. అపై నా కన్నులు బుట్ట కన్నులట, నా ముక్కు బొర్ర ముక్కట, నా దవడలు చప్పిదవడట, నేను దగ్గరికి వచ్చిన పొడుగు కంపట, నేను మాట్లాడిన తుప్పలట. పెళ్లినాడు పల్లెకి గమనించుకున్నది 10 పాళ్ళు అందుకేనకయ్యా. ఆయనను భర్త ఎంత కురూపి అయినను భార్య భర్త కాళ్ళు కడుక్కొని తన నెత్తిన చదువుకోవడాన్ని ధర్మసత్వంతో ఘోషించుకుంటా దానికి అత్యారం లేదు. ఇప్పుడే కావాలి. అన్నయ్య గారు, మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్నవారే కదా. అదేనా మా వచ్చి చెక్కాలా చదువుకోవడం అంటే దానికంత అదే పాటు. ఇప్పుడు ఆడింగులు కాదు, మర్యాదలు మార్చిపోయినవి, అడ్డుబాట్లు కాలిపోయినవి, ఎక్కువ చిక్కులు ఏట కలిసినవి, పరిపాట్లు పదన కలిసినవి, పనికి మారిన వేషములు పట్టాలని మోసములు, రాజంతోను చీమకాని సిద్ధాంతములు ఇంత కొంతకాలము నడిచవచ్చు. మగవారి మధ్యలే బాబు ఎందుకు నేను మామగారు స్వయం వచ్చి తెచ్చినారు. ఎందుక మన పురాణము మంటకలుగుతాం తల్లి. అంతేనా? మహత్యమే. అంతేనా? ఈ పూటకు పురాణం నిలిపేసి నాకు దుస్తులు తీసించు. నేను శీఘ్రముగా కార్యస్థానం పోయిన
అయ్యో దేవుడా, రొట్టు వాళ్ళు లేదు, భోజన ఆయాసం లేదు, అప్పుడే మనం ఏదో ఆసనమైనది. మిత్రమా, నాయన గారు నేటి నుండి వ్యాపారం నా మీద వేసి ఆయన విశ్రాంతి లేకుండా చీల్చుకున్నారు. అందులోకి వెంటనే కార్యస్థానంకు రమ్మని ఆజ్ఞాపించినారు. మిత్రమా, ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమే. ఈ మానవ జన్మకు మూలము తల్లిదండ్రులు. మిత్రమా, జన్మకారకులైన తల్లిదండ్రులకు సేవ చేయక ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినా వ్యర్థమేనా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ మొదట తల్లిని, ఆ తరువాత తండ్రిని, ఆ పైన గురువును ప్రత్యక్ష దైవములుగా ఉపనిషత్తులు చెబుతున్నాయి. కావున ధర్మవ్యాధ శ్రవణ కుమారుల చరిత్రలను ఆదర్శముగా తీసుకుని తల్లిదండ్రులు సేవించిన వారే ఉత్తమ పుత్రులు, వారే వంశోద్ధారకులు. మిత్రమా, ప్రాణము వచ్చినంత ప్రాయము వచ్చినంత గ్రహభారములు పునరాల్చి తండ్రికి అడువైన విరామల బంధు సేకుడము చేయును. అట్లయినా చిన్ననాడే మా నాయన గారికి కావలసినంత విశ్రాంతి. ఎంత అదృష్టవంతులయ్యా. ఎట్లా ఆయన పొడము గుళ్ళు పగలబట్టి స్వయముగా పొడము తయారు చేసుకున్న అవస్థ నివారించినాడు. పలాయిగుండును పోసిన కింద చూసి పూటకు వాళ్ళు పునరుకొని శ్రమ తగ్గించినాడు. పంచాంగములను చించి గాలి పటములు కట్టి ప్రతి వారికి ముక్తము పెట్టు బాధ తప్పించినాడు. సరిగాని ఉత్తమం. దుర్విటుడు దుర్విటుడు బోధించు విధంగా వ్యాపార చింతగలి మన పురాణ ప్రమేయమే మనసదేమో. ఎన్ని కార్యముల మీద పడినో మన పురాణ గోష్ఠకి మాత్రము కుమ్మర పొరుగు పంకలు కుమ్మరించం మలినమ్మనే సంబునంతకుండ జడుచార్పున లౌకిక వృత్తులను నిత్యము చేయించుచుండియు హృదయతలమందు తదీయ వాసనలను పనే. మిత్రమా, కానీ ఈ పురాణ గోష్ఠి పరంగా వార్తలకు మార్చుకోవడం మంచిదని నా అభిప్రాయం. చాలా సంతోషం. మరియు ఈ శుభ సమయం నా ఇష్టంగా శ్రీకృష్ణ భగవాను ధ్యానించబడుతూ కార్యోన్ముఖుడనయ్యడు. సేవ
శుభకరే